మనిషి మరణించిన తరువాత ఆత్మ యమపురి చేరుకుంటుంది. అక్కడ యమధర్మరాజు కొలువులో చిత్రగుప్తుడు ఆ జీవి చేసిన పాపపుణ్యాల చిట్టా విప్పుతాడు. భూమి మీద ఎవరైతే తమ స్వార్థం కోసం నమ్మిన స్నేహితులకు ద్రోహం చేస్తారో లేదా ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో నడుస్తారో వారికి అసిపత్రవనం అనే కఠినమైన శిక్ష విధిస్తారు. అసలు కథ: యమభటులు ఆ పాపిని ఒక వింతైన అడవి దగ్గరకు తీసుకువస్తారు. దూరం నుండి చూస్తే ఆ అడవి పచ్చగా, అందంగా, చల్లని గాలి వీస్తూ ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. యమభటుల కొరడా దెబ్బలు తట్టుకోలేక ఆ ఆత్మ ఆనందంగా ఆ అడవిలోకి పరుగు తీస్తుంది. కాని లోపలికి వెళ్ళగానే అసలు నిజం తెలుస్తుంది. అది సాధారణ అడవి కాదు. అక్కడ ఉన్న చెట్ల ఆకులు పచ్చని చిగురులు కావు. అవి పదునైన కత్తులు, స్వర్డ్స్. ఆ అడవిలో భయంకరమైన వేడి గాలి వీస్తుంది. ఆ గాలికి చెట్ల మీద ఉన్న కత్తిలాంటి ఆకులు రాలి ఆ పాపి శరీరం మీద పడతాయి. ఆ పదునైన ఆకులు శరీరాన్ని కోస్తున్నా తప్పించుకోవడానికి దారిలేక ఆ ఆత్మ ఆ అడవిలోనే అటూ ఇటూ పరుగులు తీస్తుంది. నమ్మక ద్రోహానికి తగిన శాస్తి అనుభవిస్తూ రోదిస్తుంది. ముగింపు: పాపం చేసేటప్పుడు ఆనందంగా ఉన్నా అనుభవించేటప్పుడు మాత్రం తప్పించుకోలేమని ఈ శిక్ష గుర్తు చేస్తుంది.